ఇక మనోవైఖరి నిస్సందేహముతో కూడినదై ఉండాలి. సందేహము లేని మనోవైఖరి కలిగి ఉండాలి. రెండవది క్షమాగుణం. ఇతరుల ఎడల దయ చూపలేని గుణం కాదు, ఇతరుల ఎడల దయ చూపే మనోవైఖరి కలిగి ఉండాలి. క్షమ 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 నిండిన మనోవైఖరి. నాకెందుకు కింద చెప్పాడు ఆ వచనం అక్కడే మార్కులో ఇందా చదివిన దగ్గర, నిలబడి ప్రార్థన చేసేటప్పుడు మీ ఎడల అపరాధం చేసిన వారిని మనసారా క్షమించండి, అప్పుడు మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇతరులను క్షమించని మనోవైఖరి కలిగి ఉండకూడదు. అప్పుడు నీ అపరాధాలు క్షమించబడవు. నీ అపరాధాలు క్షమించబడకపోతే నీ ప్రార్థన చేరదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగించేది ఏదమ్మా? యెషయా గ్రంథం 59:1. తొందరగా చూడండి, టైం అయిపోయింది. ఇంకా నేరకయునున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, వెననేరకయునున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. అది లెక్క గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అదమ్మా. ఇప్పుడు మన పాపాలు మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా అడ్డగిస్తున్నాయంట. అందుకే మన పాపాలు ముందు క్షమింపబడాలి. క్షమింపబడాలంటే అక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. క్షమించే తండ్రి అని అడగనే, క్షమిస్తాను తండ్రి. మరి నువ్వు క్షమించవా? వాళ్ళు మామూలు కాదు తండ్రి, నీకు తెలియదు. సరే, నాకు తెలియదు, నువ్వేమో మంచోడు, నువ్వు వాళ్ళేం చెడ్డోడు. ఎరా ఏరా కాదు తండ్రి, నువ్వు ఇంకా ఏదన్నా చెప్పు తండ్రి, అవసరమైతే సిలువైన ఎక్కుతా, వాడిని మాత్రం అసలు అమ్మో ఎటు కూడా ఎక్కీడని నమ్మకం. సరే ఎక్కరా అంటే ఎక్కడో చెత్తాడు సిలువ ఎక్కితే. అరే నువ్వు సిలువ ఎక్కినంత పుణ్యం, వాని విషయంలో నీ అహాన్ని సిలువై నువ్వే తగ్గించుకో, పోనీలే అనుకో, క్షమించు, నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించబడితే నీ ప్రార్థన నాకు వినపడింది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ప్రియులారా. మనం మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మన మనోవైఖరిలో ఇతరుల ఎడల క్షమాగుణం లేనప్పుడు మనం క్షమ పొందనప్పుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు. సో మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరాలి అంటే మనం క్షమించబడాలి. మనం క్షమించబడాలంటే లింక్ ఎక్కడ పెట్టాడు? నీ ఎడల అపరాధం చేసిన వారిని కూడా నువ్వు క్షమించు, వారి కోసం ప్రార్థించు. తప్పకుండా నిన్ను దేవుడు ఆమోదిస్తాడు, నీ ప్రార్థన గైకుంటాడు. ఇక్కడే కాదు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఆ వచనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్రింద ఇదే మాట రాశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, మత్తయి సువార్త 6:14, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించు. సో ప్రార్థన అన్న కాడల్లా చూడు ఈ పదం వాడాడు, క్షమించండర్రా 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 అని. అవునా? ఎందుకు? నువ్వు క్షమించకపోతే క్షమించబడవు, క్షమించబడకపోతే ప్రార్థన దేవుని దగ్గరికి ఇది రహస్యం. 2 చోట్ల చూపించా మీకు ఆ వచనం. ప్రార్థన ప్రస్తావన వచ్చిన కాడల్లా క్షమించండి అని చెప్పాడు. 2 అయిపోయినాయి. ప్రార్థించవలసినటువంటి వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి? మొదటిది సందేహము లేనిదై ఉండాలి. రెండవది క్షమాగుణం కలిగినదై, క్షమించినదై ఉండాలి. మూడవది, ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్న నువ్వు ప్రార్థించే నీ మనోవైఖరి ఎలా ఉండాలంటే స్వార్థంతో కూడిందై ఉండకూడదు. దేవుని మహిమను వెతికేదిగా, సమాజ శ్రేయస్సును కోరేదిగా ఉండాలి. ఇది మీరు అడిగినను మీ శరీర సుఖం కోసం, మీ ఆనందం కోసం మీరు అడుగుతారు కనుక మీరు పొందకున్నారన్నాడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం చదువు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు?
ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరిలో దేవుణ్ణి అడిగే సంగతులు భోగాల నిమిత్తమై ఉండకూడదు, నీ భోగాల నిమిత్తమై ఉండకూడదు, నీ స్వార్థం నిమిత్తమై ఉండకూడదు. అది దేవుని మహిమ కోసమై ఉండాలి. రెండవది సమాజ శ్రేయస్సు కోసమై ఉండాలి. దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. అడగండి అందరూ. దేవా నాకు ఆహారం ఇవ్వని అడుగు. నువ్వు తినటానికా నలుగురికి పెట్టడానికా? ఆ మాట అడగాలి. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దేవా నాకు ఆహారం ఇవ్వు, ఎందుకంటే నా జానటి పొట్ట మాత్రమే నింపుకోవటానికి కాదు, 10 మందికి నేను ఆహారం పెట్టాలి తండ్రి అని అడుగు. అది నా మనసుకి ఇష్టమైన పని అని అడుగు. అది నాకు సంతోషకరమైన సంగతి అని అడుగు. నీ ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే కేవలం నీ భోగం కోసం నువ్వు అడగట్లా, 10 మంది కడుపులు నింపాలని అడుగుతున్నావు. అందులో నిస్వార్థం ఉంది, అందులో దేవునికి నచ్చే సుగుణం ఉంది. నువ్వు ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినా నీ కోసం నువ్వు అడగవు, 10 మంది కోసం నువ్వు ఆశిస్తావు, అడుగుతావు కనుక అది దేవునికి సంతోషం. తప్పకుండా ఆమేన్ అంటాడు. అయితే దానికి ముందు నీకు ఉన్నంతలో నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో టెస్ట్ చేస్తాడు. నువ్వు ఇవ్వు విస్తారంగా, నేను విస్తారంగా దానం చేస్తాను అని నువ్వు అడుగుతావు కదా. అడిగే ప్రార్థనకు ముందు అసలు నువ్వు ప్రస్తుతం నీకున్న దానిలో నలుగురి గురించి నువ్వు ఎంత ఆలోచించావో చూస్తాడు. ఒకవేళ నీ దగ్గర ఆ సాక్ష్యం దొరికిందా, నీ దగ్గర ఉన్న కొంచెంలో నలుగురిని గుర్తు చేసుకున్నావు అనుకో, నువ్వు అటు దేవునిని ఇటు మానవుల్ని గుర్తు చేసుకున్నావు అనుకో, దేవుని కార్యాన్ని మానవుల కార్యాన్ని మనసులో పెట్టుకుంటాడు. తప్పకుండా ఇస్తాడు, పట్టజాలనంత ఇస్తాడు. నీ ఓపిక అంటాడు. కానీ కేవలం మెతుకుపోతే నా బతికే పోయిద్ది అన్నట్టు, నేను నా స్వార్థం, నేను నా వరకే అనే మనసు నీకుంటే నీకు దొరకదు అన్నాడు. నేను చెప్పలే, అక్కడ ఉంది చూడు. ఏముందాడా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుట. మీ భోగాల కోసం, మీ ఆనందాల కోసం, మీ సౌకర్యాల కోసం, మీ సౌఖ్యాల కోసం మీరు అడుగుతున్నారు. అందుకే మీకు దొరకదు. మరి ఎలా అడగాలి నాయనా? చెప్పవయ్యా, నువ్వే చెప్పు, ఎలా అడగాలి? మీ భోగముల నిమిత్తము గాక ప్రభు మహిమ కొరకు ప్రజాక్షేమం కోసం అడగండి, నేను చేస్తాను అంటాడు ఆయన. అది అడగాల్సిన వైఖరి. అది ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఇది ఉండాలి. ఏది ఉండాలి? తన కోసము గాక ఇతరుల కోసం ఆశించేదై ఉండాలి. దానికంటే ముందు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయగలిగే బుద్ధిని సాధన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఫస్ట్ మీరు గుర్తించండి ఒక్క మాట చివరిలో, ఫినిషింగ్ టచ్. బైబిల్ కూడా మూసేసా. సంతోషంతో చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకని ఎక్కువ మంది కొట్టలేదు? ముదిరిపోయారండి మీరు. రైట్, ఈ ఒక్క మాట విన్నాం, ఆఖరి మాటగా చెప్పి ముగిస్తాను నేను. ఫస్ట్ దేవుడు విస్తారంగా ఇవ్వడానికి ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు. ఆయన మనసులో నీకు చాలా ఇవ్వాలని ఉంటుంది, దానికి ముందు నీకు కొద్దిగా ఇచ్చి చూస్తాడు. ఆ కొద్దిగలో నీ నమ్మకత్వాన్ని టెస్ట్ చేస్తాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో, ఇక నువ్వు పట్టజాలనంత దీవెనిస్తాడు ఆయన. ఏ విషయంలోనైనా ఒకేసారి నువ్వు అడిగావని విస్తారంగా ఇవ్వడు ఆయన. ఫస్ట్ నీ మనసును టెస్ట్ చేయడానికి కొంచెము. నాకేం తెలుసు, అది కూడా బైబిల్లోనే చెప్పాడు, అది కూడా అందులోనే చెప్పాడు. లేకపోతే నాకేం తెలుసు, ఆయన చెప్పినవి చెబుతున్నాను నేను. పది పట్టణాలు ఇద్దాం అనుకున్నాడంట. 10 పట్టణాలు. ఎన్నాయా? 10 పట్టణాలు. ఒకటికి 10 పట్టణాలు ఇచ్చే ముందు 5 తలాంతులు ఇచ్చాడంట, లేదా 5 దేనారాలు అనుకో.
5 దేనారాలు అనుకో ఇచ్చి, నేను దేశాంతరం వెళ్తున్నాను, వచ్చేటప్పటికి వీటిని పెట్టుబడిగా పెట్టుకొని మరికొన్ని సంపాదించండి రా అని చెప్పి 1కి 5, 1కి 2, 1కి 1 ఇచ్చి వెళ్ళాడు. కనీసం లాస్ట్ వాడికి 1 ఇచ్చాడు, అసలు ఇవ్వకుండా అయితే వెళ్ళాడు. కొద్ది కాలం తర్వాత రిటర్న్ వచ్చాడు. 5 పొందినోడు, ఎరా నీకు ఎన్ని ఇచ్చాను? నాకు 5 ఇచ్చావయ్యా. ఏమన్నా చేసావా? అయ్యా 5కి 5 ఒక 10 చేశానయ్యా. 10 రైట్. వాటిని అక్కడ పెట్టి, తలాంతులా దేనారాలా? 2 ఉన్నాయిలే, ఏదో ఒకటి. తలాంతులు అనుకోండి, దేనారాలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న రూపాయలు అనుకోండి, లేకపోతే ఇప్పుడున్న 2000 నోట్లు అనుకోండి, లేకపోతే 500 నోట్లు అనుకోండి. మీకు ఎట్లా అవగాహన ఉంటే అలా అనుకోండి. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 10 పట్టణాలు ఇలా 5 తలాంతుల్ని అన్నాడు. అవునా? అంతే. 5కి 5 చేశాడు. ఆ కొంచెములో వాని నమ్మకత్వాన్ని చూసి అంటాడు, భళా, ఈ కొంచెమే నీకు ఇచ్చాను, ఆ కొంచెంలో నమ్మకంగా నువ్వు నాకు కనపడ్డావు గనుక, నేను అనుకున్నట్టు నువ్వు చేసావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అని ఏ సువార్తలో ఉంది? మత్తయి సువార్త. ఓకేనా? ఇంకొక సువార్తలో ఉంది నాయన, 10 పట్టణాల మీద. అది అక్క చదివింది చూడు, లోక. నేను పట్టణాలు అన్నప్పుడు నువ్వు ఆడికి పోవాలి. లోకా సువార్త, నేను తీయాలా, మీరు తీస్తారా? 19వ అధ్యాయం 11 చూడండి. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పాను. ఓకేనా? 12వ వచనం. 1 మరి అదేగా దావీదు చెప్పింది. 10 మీనాలకి అంటే ఒక్కొక్కడికి 1. 1 పొందినోడు ఎన్ని ఇచ్చాడు? కానీ ఆ 10 మీనాలు ఇచ్చేవాడు ఏమన్నాడు తెలుసా? నీ మీనా వలన అన్నాడా, మీనాల వలన అన్నాడా? నీ మీనా వలన, చూడండి, నీ మీనా వలన 10 మీనాలు లభించింది. సరిపోయింది కదా. మరి ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనా కాడికి 10 మందికి 10 మీనాలు, అంటే ఒక్క మీనాన్నే ఇచ్చాడు. అంటే ఈ మిక్కిలి కొంచెం ఇచ్చాడు, చాలా కొంచెం ఇచ్చాడు. దాన్ని ఉపయోగించి 10 మీనాలను సంపాదించాడు. అప్పుడు అన్నాడు, ఏమన్నాడు చూడండి ఆయన, అతడు బల మంచి దాసుడా, అబ్బా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక నేను నీకు ఇచ్చింది ఒక్కటే మీనా, కొంచెం ఇచ్చా, కానీ దాంతో నువ్వు 10 సంపాదించావు. బళ మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉండి నేను అనుకున్నట్టు చేసావు గనుక 10 పట్టణముల మీద ఒక అధికారం. మీనా ఎక్కడ, 10 పట్టణాలు ఎక్కడండి? ఒక్కసారి ఊహించండి మీరు. అంటే ఎంత ఇవ్వాలని మనసులో పెట్టుకొని ఎంత ఇచ్చాడో చూడండి. ముందు 10, ఆయన మనసులోనేమో మనకి 10 పట్టణాలంతా ఇవ్వాలని మనసులో ఉంది ఆయనకి. కానీ ఫస్ట్ ఇవ్వటం మాత్రం మచ్చు తనకలాగా మచ్చుగా అన్నట్టు ఏదో ఒక మీనా ఇచ్చాడు. ఇచ్చి ఇక నీ బుద్ధిని పరీక్షిస్తున్నాడు సైలెంట్గా. ఈ మీనాన్ని దాచిపెడతావా, లేకపోతే దీన్ని వెచ్చించి ఆయనకి నమ్మకత్వాన్ని వ్యక్తం చేస్తావా అనేది పరిశీలనలో పెట్టాడు. అక్కడ నీ రంగు నా రంగు బయటపడుద్ది. ఒకవేళ మనం ఆయన అనుకున్నట్టు నమ్మకస్తులంగా తేలితే ఇక ఒక మీనాకి 10 పట్టణాలకి మీరు పోల్చి చూసుకోండి. మీరు ఇంతని చెప్పగలవా? ఇంతని అంచనా వేయగలవా? పట్టణాలండి, హైదరాబాద్ లాంటి పట్టణాలు అనుకోండి. హైదరాబాద్లో ఉన్నారా జూమ్లో? 10 పట్టణాలు.
అప్పచెప్పేశాడు. రేపు యేసయ్య బహుమానం అక్కడ అలా ఉండబోతుంది. మీ ఇష్టం. మీకోసం బతుకుతారో, ప్రభు కోసం, ప్రజల కోసం బతుకుతారో మీరే నిర్ణయించుకోండి. ఇంతే సంగతులు. ప్రార్థించేవాడి మనోవైఖరిలో నిస్వార్థత. నేను, నా ఇల్లు, నా సంసారం, నా కడుపు, నా భోగం కాదు. ప్రభు, నా తోడి ప్రజలు, నా సహోదరులు. అలాంటి మనోవైఖరిని కలిగి ఉండి దేవుని ముందుకెళ్తే, ఏం కావాలి నా కుమారి అంటాడు. నాకు ఇంత కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఏం కావాలి నా కుమారుడా, నాకు ఇది కావాలి తండ్రి, ఆమెన్ అంటాడు. ఎందుకు? నీ మనసులో ఏముందో, ఎవరి కోసం నువ్వు అడుగుతున్నావు ఆయనకి తెలుసు. నీ కోసం నువ్వు ఆలోచించవని తెలుసు ఆయనకి. నీ కోసం నువ్వు ఆలోచించు. నువ్వు ఏది అడిగినా, ఏది ఆలోచించినా, ఏది చేసినా ప్రజల కోసం.